ఒంగోలులో రౌడీ మూకలు రణరంగాన్ని సృష్టించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో గాయపడినటువంటి క్షతగాత్రుల్ని పోలీసులు ఆసుపత్రిలో జాయిన్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆ రణరంగానికి కారణం ఏంటి, ఎందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శేషరావు గారు నమస్తే. నమస్తే సార్, ఒంగోలులో పోలీసులు కాల్పులు జరిపారు. రౌడీ మూక 20 నిమిషాల పాటు రణరంగాన్ని సృష్టించారు. ఆ రణరంగంలో ఎంతోమంది గాయపడ్డారు. గాయపడిన వారిని అందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. అసలు ఏంటి సార్ ఈ రణరంగానికి కారణం ఏంటి? పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? సో ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్, ఒంగోలులో ఉండే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంత రద్దీగా ఉంటుందో మనకు తెలుసు. అక్కడ రౌడీ మొక్క ఒక్కసారిగా వచ్చి పడింది. వచ్చి పట్టడంతో పోలీసులు అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటం, మళ్ళీ వాళ్ళ మీద రౌడీ మొక్క తిరగబడితే కాల్పులు జరపడం, ఇవన్నీ దాదాపు 20 నిమిషాలు ఒక బీభత్స వాతావరణం ఒంగోలు బస్ స్టాండ్లో ఏర్పడింది. ఆ సందర్భంగా కొంతమంది గాయపడ్డారు. వాళ్ళని తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. ఇది టచ్ చేసి చూడు ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమాలో ఒక దృశ్యాన్ని తలపిస్తుంది. ఎలాగనంటే ఆ సినిమాలో ఎలా ఉంటుందంటే రౌడీ ఇలా వేషంలో పోలీసులే ఎంటర్ అవుతారు. రౌడీల మధ్యలోనే పోలీసులు ఉంటారు. ఆ రౌడీలు ఏమనుకుంటారంటే వీళ్ళు కూడా మనతో పాటు వచ్చిన వాళ్ళే అని చెప్పి అనుకుంటారు. పోలీసులు అనుకోరు వాళ్ళు. తీరా ఈ రౌడీలు ఎప్పుడైతే కత్తులు, కటార్లు, రాళ్ళు, రప్పలు తీశారో అప్పుడు వీళ్ళు ఆ పైన ఉండేటువంటి డ్రెస్ తీసేస్తే మొత్తం పోలీస్ డ్రెస్ కనిపిస్తుంది. అప్పుడు రౌడీల మీద ఇమీడియట్గా అటాక్ చేస్తారు. ఇమీడియట్గా అటాక్ చేసి రౌడీలను అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటారు. టచ్ చేసి చూడు సినిమాలో సీన్ ఇది. ఓకే. సో ఈ సీను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒంగోలు కేంద్రంగా రిపీట్ అయింది. ఓకే. బస్ స్టాండ్లో, బస్ స్టాండ్ అంటే రద్దీగా ఉంటుంది. ఒక్కసారిగా బీతావాక వాతావరణం ఏర్పడింది. ఏంటి సడన్గా ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అందులో చాలా రద్దీగా కొన్ని వందల మంది ఉండేటువంటి ప్రాంతం, అది ప్రయాణికులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. అక్కడ ఒక్కసారిగా పోలీసులు కాల్పులు జరగటం, రాళ్లు రూవటం, రౌడీ మొక్కలు, ఇవన్నీ ఒక్కసారి చూసి అక్కడ భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. దాదాపు 20 నిమిషాల పాటు ఈ మొత్తం సీను జరిగింది. మొత్తం కూడా 20 నిమిషాల పాటు జరిగింది. ఇది అసలు ఎందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది అని అంటే కనుక కౌంటింగ్ రోజు హింసాత్మకమైనటువంటి సంఘటనలు ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద ఒక మాక్ డ్రిల్ లాంటిది పెట్టారు అక్కడ. ఓకే. ఈ మాక్ డ్రిల్ పెట్టినప్పుడు ఈ దృశ్యం మొత్తం 20 నిమిషాల పాటు అందరినీ ఒక రకంగా భయానక వాతావరణం సృష్టించేలాగా ఉంది. అంటే ముందుగానే మైండ్ సెట్ ప్రజలు వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి పోలీసులు ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి వేగుల ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ కౌంటింగ్ రోజు ఒంగోలులో ఒక బీభత్స వాతావరణం చేయబోతున్నారు. అది వైసీపీ వల్ల లేదా తెలుగుదేశం వల్ల అనేది క్లారిఫికేషన్ లేదు, కానీ మొత్తం మీద కౌంటింగ్ రోజు ఘర్షణ వాతావరణం, హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉందనేది పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. అందుకు రిహార్సల్స్గా ఈ మాక్ ఎపిసోడ్ని క్రియేట్ చేశారు అక్కడ. అంటే అలాంటి ఒకవేళ మాబ్గా వచ్చేసి గుంపులుగా రౌడీ మొక్కలు వచ్చేసి కత్తులు, కటాలు, రాళ్లతోటి దాడి చేస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద, ఏం జరుగుతుంది అప్పుడు అలా చేసినప్పుడు పోలీసులు ఎలా వ్యవహరించాలి అనే దాని మీద పోలీసులు పెట్టినటువంటి ఒక మాక్ డ్రిల్ అది. సో వాళ్ళు మొత్తం రౌడీలు వచ్చేసారు. రౌడీల మధ్యలోనే పోలీసులు ఉన్నారు. పోలీసులు ముందు లాఠీ చార్జ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు పొరుగు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు రౌడీలు. కొంతమంది రాళ్ళు విసిరేశారు, కొంతమంది కత్తులతోటి ఎమ్మడబడ్డారు పోలీసుల మీద. అప్పుడు పోలీసులు ఏం చేశారు, ఇమీడియట్గా వాటర్ క్యాన్స్ని ప్రయోగించారు. ఆ తర్వాత రబ్బర్ బుల్లెట్లతోటి కాల్పులు జరిపారు.
ఆ రబ్బర్ బుల్లెట్లలో వీళ్ళు గాయపడినటువంటి వాళ్ళు కొంతమంది గాయపడినట్టు వీళ్ళు పడిపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఇమీడియట్గా స్ట్రక్చర్లు వేసుకొని అంబులెన్స్లను పక్కన పెట్టుకొని హాస్పిటల్కి తరలించారు. ఈ మొత్తం 20 నిమిషాల్లో రియల్గా ఎలా జరుగుతుందో అలా పోలీసులు అక్కడ మాక్ డ్రిల్ చేయించారు. అంటే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరిగింది. ఆ కౌంటింగ్ జరిగే రోజు ఏ విధంగా ఉండబోతుంది ఒంగోలు అనే దానికి ముందుగానే మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే పోలింగ్ రోజు ఏ విధంగా జరిగింది, పోలింగ్ ముందు కూడా 2 సార్లు ఒంగోలులో ఏం జరిగింది అనేది మనం చూసాం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొడితే ఆ కొట్టినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టకపోగా కొట్టించుకున్నటువంటి వాళ్ళు క్షతగాత్రులు ఆసుపత్రులకు వెళ్తే రిమ్స్ ఆసుపత్రులకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇదంతా జరిగితే ఒక్క పోలీసు కూడా రాలా. ఆలస్యంగా ఎప్పుడు రిమ్స్ హాస్పిటల్లో పోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టిన తర్వాత నిదానంగా పోలీసులు ఇచ్చారు. అప్పటికే నాన్న రకం బీభత్సం జరిగిపోయింది ఆడ, మనం చూసాం అది. తర్వాత పోలింగ్ రోజు కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది అక్కడ. సో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ప్లస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కౌంటింగ్ రోజు హింసాత్మకమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గా పల్నాడులో ఆవిడ ఖర్గేని వేయటం, తర్వాత ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి ఎస్పీలకు స్థానంలో కొత్త ఎస్పీలను వేయటం, కలెక్టర్లను మార్చడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరగడంతో పాటు 150 పేజీల నివేదికను కూడా సిట్ ఇచ్చింది. ఆ నివేదికలో కూడా చాలా అంశాలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది వన్ సైడ్ ఉన్నారు చాలా వరకు, సో వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు పై స్థాయిలో ఉండేటువంటి ఎస్పీలకి లేదా కలెక్టర్లకి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆ సిట్ నివేదిక ఇవ్వడం జరిగింది. అందుకే ఈ కౌంటింగ్ నాటికి ఎవరెవరైతే కోఆపరేట్ చేయట్లేదో, ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులో, ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డికి లేదా జగన్మోహన్ రెడ్డి మనుషులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి కోఆపరేట్ చేయకపోతే టోటల్గా డిస్మిస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఎన్నికల కమిషన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు వాళ్ళు డిస్మిస్ చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. లేదంటే పల్నాడులో కానీ అనంతపురంలో కానీ తిరుపతిలో కానీ జరిగినటువంటి సంఘటనలు కనుక రిపీట్ అయితే రాష్ట్రంలో రేపు కౌంటింగ్ రోజున చేయి దాటిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, అందుకే ఇప్పుడు ఇలాంటి మాక్ డ్రిల్లు పెడుతున్నారు. ప్రత్యేకించి ఒంగోలులో పెట్టినటువంటి మాక్ డ్రిల్ని కనుక చూస్తే రియల్గా కౌంటింగ్ రోజు ఏం జరగబోతుంది అనేది కళ్ళకి కట్టినట్టు చూపించారు. అప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది కూడా చూపించారు. సో ఇలాంటివి అవగాహన కల్పించడానికి ప్రజలకి, అలాగే రౌడీ మూకలకి ఒక హెచ్చరికగా ఉండటానికి ఈ మాక్ డ్రిల్స్ ఉపయోగపడతాయి. ఆ మాక్ డ్రిల్ పెట్టి ఒంగోలు నడిబొడ్డులో చేశారనంటే కౌంటింగ్ రోజు అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేదానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఆ ఎపిసోడ్ కనిపిస్తుంది. ఓకే.